హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరికీ నా యొక్క వందనాలు. నేను మీ రవికుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్ డీప్ సీక్ ఇన్ బైబుల్. బైబుల్లో ఉన్నటువంటి లోతేమిటి, బైబుల్లో ఉన్నటువంటి లోతైన విషయాలను తెలుసుకోవడం కోసము నేను మీ ముందుకు వచ్చిన్నాను. ఈరోజు మనము ఆది కాండము 5వ అధ్యాయం 22వ వచనంలో హానోక్ అనే వ్యక్తి వస్తాడు. ఈ హానోక్ అనే వ్యక్తి యొక్క ప్రత్యేకత ఏమిటి, ఈ హానోక్ గురించి మనం ఎంతవరకు బైబుల్లో ఉంది అనే దాని మీద మనం ఈరోజు డిస్కషన్ చేయబోతున్నాము. అలాగే చూసినట్లయితే గనక దీన్ని 5వ అధ్యాయంలో మనము మొట్టమొదటిగా చూసేది ఏంటంటే ఆదాము సంతతి. ఆదాము యొక్క సంతతి ఎంతవరకు ఉంటుంది, ఆదాము యొక్క సంతతిని మనకు దేవుడు ఇక్కడ పరిచయం చేశాడు. నిజంగా ఇది ఆదాము సంతతి గురించి చెప్పిన మాటలేనా, లేక ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా? ఎందుకంటే గాఢ నిద్రను దయచేసినప్పుడు అక్కడ ఒక సైన్స్ ఉంది. సైన్స్లో మనకు ఆపరేషన్ థియేటర్లో ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ ఉన్నాయి. అలాగే ఇక్కడ హానోకు గురించి మనకు కొత్త విషయం చెప్పడానికి రెడీగా ఉన్నాడు దేవుడు. ఆ విషయం ఏమిటో చూద్దాం. ఈ బైబుల్ అనేది ఎప్పుడు వ్రాయబడింది అనేది ఖచ్చితమైన నిర్ధారణ అయితే ఎవరి దగ్గర లేదు. క్రీస్తు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ బైబుల్ అనేది ఉంది. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటిదంటే మనకు ఒక క్యాలెండర్ ఉంది. క్యాలెండర్లో ఎన్ని రోజులు ఉంటాయి? 365 రోజులు. సో ఈ 365 రోజులకు ఈ బైబుల్కు ఉన్న సంబంధం ఏమిటి? ఈ 300 సంవత్సరానికి 365 రోజులు ఉంటాయని బైబుల్ ముందుగానే చెప్పిందా? చెబితే ఎక్కడ చెప్పింది? దాన్ని మనం ఎలా గుర్తించాలి? సో దీన్ని బట్టే క్యాలెండర్ తయారు చేశారా, లేదా క్యాలెండర్ తయారు చేసినా కూడా ఇప్పటికీ ఇది మరుగున పడిందా? ఒకసారి చూద్దాం. ఆది కాండము 5వ అధ్యాయము 1వ వచనం. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేశాను. మనకు తెలుసు, మగవానిగాను ఆడదానికి గాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను. నరులు, మనమంతా నరులం అని చెప్పేసి దేవుడు ఆది కాండం 5వ అధ్యాయంలో మనకు పేరు పెట్టాడు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం ముందు ఇక్కడ ఆది కాండంలో కొంచెం ముందుకెళ్లే కొద్దీ ఈ నరులకు ఉన్న సంబంధాలు ఏమిటి, నరుల వల్ల జరిగిన తప్పులు ఏమిటి అనేది తెలుస్తుంది. అప్పుడు ఈ నరులు ఎవరో కూడా మనకు అక్కడ అవసరం అవుతుంది. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆదాము 130 ఏళ్ళు బతికి తన పోలికన తన స్వరూపంలో కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాను. షేతు ఫస్ట్ ఆదాముకు 2 కుమారులు ఉన్నారు కదా. 2 కుమారుల గురించి మనం లాస్ట్ ఎపిసోడ్లో నేర్చుకున్నాము. ఎవరు? కయ్యూను, ఇంకొకరు ఉన్నారు కదా. సో వాళ్ళిద్దరి గురించి మనమైతే అక్కడ నేర్చుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇంకో కుమారుడు ఉన్నాడు. అతని పేరు ఏమిటి? షేతు. సో ఈ షేతు సో 4వ వచనానికి వచ్చేసరికి షేతుని కలిగిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. 800 ఏండ్లు బతికి కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. సో 930 ఇయర్స్ బతికాడు. అప్పుడు అతను మృతి పొందాను. 105 ఏండ్లు బ్రతికి ఏనోషును కనెను. ఇవన్నీ మాకు తెలుసండి. ఏంటి మీరేందో చెప్తున్నారు? ఇవన్నీ మేము చదవలేదా బైబుల్లో? బైబుల్ మేము చదవలేదు అనుకుంటున్నారా? మీరేమో 300 మన సంవత్సరానికి సంబంధించిన సంబంధం చెప్తా అన్నారు. ఇక్కడేమో వంశావళి చెప్పుకుంటూ వస్తున్నారు. సరే, ఈ వంశావళిలో మొత్తం ఎంతమంది ఉన్నారో చూద్దామా ఒకసారి? వాళ్ళ పేర్లు చూద్దామా? ఫస్ట్ వచ్చేసి ఆదాము. 1 గుర్తుపెట్టుకోండి, ఎవరు? ఆదాము. 2 వచ్చేసి షేతు. రెండవ అతని పేరు షేతు. మూడో అతని పేరు ఏనోషు. 3. 4 వచ్చేసి ఏనోషు తర్వాత కెయినా. కెయినా తర్వాత హమాలేయులు. హమాలేయుల తర్వాత హమాలేయులు ఎన్నో నెంబర్ వచ్చేసింది అప్పటికి? హమాలేయులకి 5వ నెంబర్ వచ్చేసింది. సో 6వ నెంబర్లో ఎవరున్నారు? హమాలేయులు. హమాలేయుల తర్వాత కేయిను దినములన్నీ అమాలేయులు. తర్వాత ఎవరు? 6వ నెంబర్ వచ్చేసి ఏరేదు తర్వాత వచ్చేసి మనకు కనిపిస్తున్న ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే హానోకు. సో 7వ నెంబర్ ఎవరు? హానోకు. 8వ నెంబర్ ఎవరు? 8వ నెంబర్ వచ్చేసి మోతుషేల తర్వాత 9వ నెంబర్ వచ్చేసి లేమాకు. సో ఈ లేమాకు తర్వాత ఇంకేమైనా ఉందా? భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన 29వ వచనంకి వచ్చేసేయండి. ఆది కాండం 5వ అధ్యాయం 29వ వచనం. భూమిని యెహోవా శపించినందున కలిగిన మన చేతుల కష్టం విషయంలోను మన పని విషయంలోను ఇతను మనకు నెమ్మది కలగజేసిన కొనెను. అతనికి నోవాహు అని పేరు పెట్టాను. సో ఆదాము వంశావళిని ఇక్కడ ఆపేశారు. ఎందుకు అంటే
చెప్పగలరు ఎవరైనా? సరే మరి ఇంకా దాని తర్వాత నోవాహుది కూడా కంటిన్యూ చేయాలి. నోవాహుకు మాత్రమే ఒక చరిత్ర పెట్టారు ఇక్కడ. సో ఈ 9 మందికి చరిత్ర లేవా? ఆదాం చరిత్ర తెలుసు మనకు. దాని తర్వాత ఉన్న ఈ షేతు ఎవరో తెలుసా? ఎనషు ఎవరో తెలుసా? కెయినా ఎవరో తెలుసా? సో వీళ్ళందరి గురించి ఎందుకు చరిత్ర రాయలేదు? కానీ వీళ్ళ పేర్లు మాత్రం రాశారు ఎందుకని? సో వాళ్ళంత గొప్ప పనులు చేయలేదంటారా? సో ఏ గొప్ప పని చేయలేదు కాబట్టి వాళ్ళకు చరిత్ర లేదు. మరి ఇక్కడేమో మీరేమో హానోకు సంబంధించి చరిత్ర చెప్తానంటున్నారు. హానోకు చరిత్ర ఎక్కడ రాయబడింది చెప్పండి బైబిల్లో అని అడుగుతున్నారు. మీ క్వశ్చన్ అదే కదా? హానోకు చరిత్ర ఏమన్నా ఎక్కడన్నా రాయబడిందే బైబిల్లో? హానోకు మనకున్నటువంటి ఇప్పుడు సౌర కుటుంబానికి సంబంధం ఏమిటి చెప్పండి. సో సౌర కుటుంబము అంటున్నాం కదా, ఇప్పుడు మనకి సౌర కుటుంబంలో ఏముంటాయి? ఏవో ఉంటాయి చూడండి ఒకసారి. ఈ సౌర కుటుంబంలో మనకు సంబంధించినటువంటి ప్లానెట్స్ ఉంటాయి. ఏముంటాయి? ప్లానెట్స్ ఎన్ని ఉంటాయి? 9. సో ఈ 9 ప్లానెట్స్ గురించి మనం ఎప్పుడైనా విన్నామా? ఈ 9కి సంబంధించినటువంటి పేర్లైతే మనకు తెలుసు కదా. ఏమంటారు? తెలుగులో వీటికి పేర్లున్నాయి, ఇంగ్లీష్లో కొన్ని పేర్లున్నాయి. వీటిలో 9కి సంబంధించినటువంటి పేర్లను గనక మనం ఒకసారి గమనించినట్లయితే గనక మనకు 9 ఉన్నమాట వాస్తవము. ఎందుకు అంటే గనక 2006 తర్వాత మాత్రమే ప్లూటోను తీసివేసి 8గా మాత్రమే ఇప్పుడు మనకు అధికారికంగా ధృవీకరించారు. సో 2006కు ముందు వరకు కూడా మనకున్నటువంటి గ్రహాలు ఎన్ని? సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉండేటివి. 9లో ఒక పేర్లు వచ్చేసి మర్కురీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురానస్, నెప్టూన్, ప్లూటో. సో ప్లూటోని తీసేసిన తర్వాత మనకి ఎన్ని అయినాయి? 8. సో ఫస్ట్ మనకు గుర్తించినటువంటి ఎన్ని ప్లానెట్స్ అని? 9. సో ఈ 9 ప్లానెట్స్కు సంబంధించినటువంటి ఒక విచిత్రాన్ని చూపిస్తాను చూడండి ఇక్కడ. సో అందరూ చూస్తూ ఉండగా మనకు వర్తమాన కాలం అంటే సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే రోజులు అనమాట. అదే మర్కుడు అంటే బుధుడు. సో తెలుగులో మనం చెప్పేది బుధుడు. సో బుధుడు తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? 88 రోజులు పడుతుంది సూర్యుని చుట్టూ తిరగటానికి. ఇది ఒక. అలాగే శుక్రుడు అంటే వీనస్కి ఎన్ని రోజులు పడుతుంది? 225 రోజులు పడుతుంది. అలాగే ఎర్త్ అంటే ఏమిటి? మనం ఉన్నటువంటి భూమి వర్తమాన కాలం ఎంతో చూడండి ఒకసారి. 365 రోజుల .25. 365 రోజులు గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చేసి హానోకు ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనంలోకి వచ్చేయండి. హానోకు బతికిన దినములన్నీ చూడండి ఒకసారి. 23వ వచనంలో హానోకు దినములన్నీ 360 ఏండ్లు. చూడండి ఇక్కడ ఈయన మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా, ప్రత్యేకంగా ఇది మాత్రమే మీరు ఎందుకు చూపిస్తున్నారు మాకు? మిగతా వాళ్ళందరూ కూడా బతికిన ఉన్నాయి కదా. 900 ఏళ్ళు బతికి 930 సంవత్సరాలు బతికాడు. దాని తర్వాత చేతు 912 సంవత్సరాలు బతికారు. వాళ్ళ బతికిన రోజులను బట్టి చూడొచ్చు కదా. అలా కాకుండా దీన్ని మాత్రం ఒకటే చూపించి ఇది 365 రోజులు ఉంది కాబట్టి, ఇది మనం సంవత్సరం కాలాన్ని పెట్టుకున్నాం కాబట్టి, ఇది సంవత్సరానికి సరిపోయింది కాబట్టి మీరు చూపిస్తున్నారంటారా? అలా కాదు. దీనికి ఒక ప్రత్యేకత ఇచ్చాడు చూడండి. హానోకు సంబంధించినట్టు అందుకే చెప్పాను ఇక్కడ హానోక్ అని ఒక క్యారెక్టర్ వస్తుంది. ఈ క్యారెక్టర్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. హానోక్ సంబంధించి ఏం చెప్పారో చూద్దాం. హానోకును కనిన తర్వాత 20వ వచనంలో 21వ వచనంలో హానోకు 65 బ్రతికి మొతుషెలెను కనెను. హానోకు మొతుషెలెను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచూ. చూడండి ఇక్కడ దేవునితో నడుచుచు అనే పదాన్ని మిగతా వాళ్ళకి ఎవరికైనా జోడించారు. మీ ఆదికాండం 5వ అధ్యాయము 1 నుంచి 28 వచనాల వరకు కూడా ఈ ఆదాము వంశావళి ఉంటుంది. సో ఈ ఆదాము వంశావళిని ఎవరైనా సరే చూడండి. ఈ 9 మందిలో ఉన్నటువంటి ఇది 7వ నెంబర్గా ఉంటాడు. ఎవరు? ఈ హానోకు. ఈ 7వ నెంబర్ కంటే ముందు కానీ దాని తర్వాత కానీ ఎవరైనా సరే దేవునితో నడిచారు అనే పదాన్ని రాయడము చూసారా? చదవండి ఒకసారి మొత్తం. ఇప్పుడు ఎందుకంటే మొత్తం నేను చదివినా కూడా మీకు బోర్గా అనిపిస్తుంది, వీడియో లెంతీ అయిపోతుంది, వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడు ఏం రాశాడో చూడండి. హానోకు మొతుషులను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. ఈ రోజు మనం వాడుతున్న క్యాలెండర్లో మనకున్నటువంటి రోజులెన్ని? ఇక నడవడము అంటే ఏమిటి?
సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నది. నడవటానికి కారణం ఏంటిది? సూర్యుని చుట్టూ అది తిరగడానికి పట్టే రోజులు. ఎప్పుడో బైబుల్ ఎప్పుడు రాశారో, ఇది ఈ 360 రోజులు పడుతుందని చెప్పేసి ఎప్పుడు కనుగొన్నారో తెలుసా? ఈ 365 రోజులు పడుతుంది మనకు. 365 రోజులకు ఒక సంవత్సరం అని చెప్పేసి ఎప్పుడు కనుగొన్నాం మనము? చూడండి అసలు, చూడండి ఇక్కడ మనకు వచ్చేసి ముందుగా మనకి ఏం తెలుస్తుంది? భూమి అనేది ఉంది అని తెలిసింది. సో మరి ఈ భూమి మీద ఉన్న లక్షణాలు ఏమిటి చూడండి ఒకసారి. సౌర మండలంలో జీవం ఉన్న ఏకైక గ్రహం ఇది. నీరు, ఆక్సిజన్ మరియు అనుకూల వాతావరణాన్ని కలిగి ఉంటుంది. అంటే మనిషి బ్రతకటానికి కావాల్సినటువంటి అన్ని వనరులు ఇక్కడ ఉన్నాయి భూమి మీద. కాబట్టే అక్కడ దేవునితో నడిచెను. ఇవన్నీ ఏమిటి? దేవుడు ఇచ్చినటువంటి విషయాలు. వీటిని ద్వారా నడిచాడు. అంటే ఇక్కడ ప్రత్యేక హానోకు గురించి ఒక ప్రత్యేకతను మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. సో ఈ హానోకు గురించి ఈ ప్రత్యేకతను తెలియజేస్తున్నప్పుడు మనం దీన్ని గుర్తించలేకపోయారు. మన భూమి మీద ఉన్నటువంటి జనాలు 365 రోజులు అనేదాన్ని గుర్తించలేకపోయారు. కానీ ఇది మొట్టమొదటిసారిగా గుర్తించింది ఎవరు? దీనికి సంబంధించినటువంటి ఎప్పుడు గుర్తించారు అనేది ఒకసారి చూద్దామా మనము. ఎందుకు అంటే ఇది వచ్చేసి మనకు ఎప్పుడు ఈ చక్రాన్ని, ఇప్పుడు సౌర కుటుంబం ఉంది. సౌర కుటుంబంతో మనము ఒక వీల్ మాదిరి తిరుగుతూ ఉంటుంది కదా భూమి చుట్టూ. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగితే మాత్రమే అది 365 రోజులు తిరిగితే 1 ఇయర్ అవుతుంది. ఒక్కసారి భూమి తన చుట్టూ తాను తిరిగితే కనుక 24 గంటలుగా మనము దాన్ని పరిగమిస్తాం. సో ఈ పరిగమించినది ఎవరు ఫస్ట్? సుమారు 15వ శతాబ్దం మధ్యలో, సుమారు 1440లో ఒక ముద్రణ యంత్రాంగాన్ని కనుగొన్నారు. తెలుసు కదా ఏమిటిది? ప్రింటింగ్ ప్రెస్. అప్పటి వరకు ప్రింటింగ్ ప్రెస్ లేదు. ఈ ఆవిష్కరణ యూరోప్లో జ్ఞానం మరియు విద్యని, వృత్తిని విస్తృతంగా ప్రభావితం చేసింది. చూడండి ఇక్కడ జాన్ గుటెన్బర్గ్ అంటే అందరికీ తెలుసు. గుటెన్బర్గ్ అంటే జాన్ గుటెన్బర్గ్, జహానెస్ గుటెన్బర్గ్ 15వ శతాబ్దంలో ఇతను చేసిన ఆవిష్కరణ ఏంటి? మొట్టమొదటి కనుగొన్నది ఏంటి? ముద్రణ యంత్రాంగం. అప్పటి వరకు ఎక్కడైనా గోడల మీద బొమ్మలు వేసి దాన్ని చూపించేవాళ్ళు. మీకు గృహాల ఏమంటారు, ప్రాచీన సంబంధించినటువంటి ఏ వస్తువులు మనకు దొరికినా కూడా అవి లిఖితపూర్వకంగా ఉండేటివి కాదు. ఎందుకంటే అక్కడ ముద్రించడానికి ఎవరికి కూడా లిపి ఉండేది, కానీ ఆ ముద్రణ వేయటానికి, పేపర్ను జాగ్రత్త చేయటానికి సదుపాయాలు అనేటివి అప్పట్లో లేవు. పేపర్ అనేది లేదు. ఆ పేపర్ మీద ముద్ర వేయొచ్చు, ఇంకుతో ముద్ర వేయొచ్చు అనేది లేదు. ఇంకో విషయం మీకు బాగానే తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మొట్టమొదటిసారిగా ముద్రణ యంత్రాంగంలో ముద్ర వేసినది బైబుల్. 15వ సెంచరీలో ముద్ర వేసినది ఏమిటి? బైబుల్. సో ఈ బైబుల్ కారణంగా ముద్ర వేసిన ఈ ముద్రణ యంత్రాంగం ద్వారా యూరోప్లో ఏం జరిగింది? జ్ఞానం మరింత అభివృద్ధి చెందింది. సో ఒకరి నుంచి ఒకరికి డిస్ట్రిబ్యూట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో అంతవరకు ఇదంతా ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరే ఉండేది. కొత్త వాళ్ళ దగ్గరికి ఇది వెళ్ళేది కాదు. ఎందుకు? చదవటానికి ఎవరి దగ్గర పేపర్ ఉండేది కాదు. ఈరోజు మనం ఏంటి? న్యూస్ పేపర్ అయిపోయింది. ఇప్పుడు డిజిటల్. సో ఎక్కడ మనకు న్యూస్ అనేది క్షణాల మీద అందేస్తుంది. కానీ అప్పుడు అలా లేదు కదా. అంతెందుకు, మొన్నటి వరకు కూడా మనం 90స్లోకి వెళ్తే గనక మనకు పేపర్ వస్తే కానీ తెలియదు విషయం ఏంటిది అనేది. టీవీలో సాయంత్రం 7 గంటలకు వార్తలు వస్తే కానీ తెలియదు. అది 15 నిమిషాలు వస్తాయి తెలుగులో. అంతేనా మనకు తెలిసిన? దాని తర్వాత ఉర్దూలో వస్తాయి. ఇది మనకు తెలిసినటువంటి నాగరికత. కొంచెం 40 ఎబో ఉన్న వాళ్ళకైతే ఇది తెలిసి ఉంటుంది. బిలో 40 ఉన్న వాళ్ళకు తెలియడం కొంచెం కష్టంగానే ఉండొచ్చు. మేబీ ఇదైతే మాత్రం అందరికీ ఇది నిజం ఇది. సో ఈ నిజాన్ని ఎవరు కాదంటానికి లేదు. అలాగే 15వ శతాబ్దంలోనే జాన్ గుటెన్బర్గ్ అనే అతను ముద్రణ యంత్రాంగాన్ని కనుగొన్నాడు. అప్పుడు ఆ ముద్రణ యంత్రాంగాన్ని కనుగొన్న తర్వాత మొట్టమొదటిసారిగా అచ్చు వేసినది బైబుల్. సో ఈ బైబుల్లోని విషయాలను ఎప్పుడైతే బయటకు వచ్చాయో అప్పుడు దీన్ని కనుగొ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అనేది చాలా ప్రభావితం చేసింది. సో ఈ ప్రభావితం వల్లనే ఈ బైబిల్లో ఉన్నటువంటి హానోకు 800 ఏళ్ళు బ్రతికి 800 హానోకును కనిన తర్వాత ఏ రోజు 800 ఏళ్ళు బతికాడు. సరే ఈ 21 వచనానికి వస్తే హానోకు 65 ఏళ్ళు బ్రతికి షేల మొతుషులేను కనెను.
హానోకు మొతుసులేను కలిగిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. 365 కరెక్ట్ గా చనిపోయాడు. పగల చనిపోయాడా, రాత్రి చనిపోయాడా, ఇవన్నీ లెక్కలేసి చెప్పింటే కనుక ఇంకా కరెక్ట్ గా ఉండేదేమో ఏ టైంలో చనిపోయాడు అనేది. సరే, కానీ ఎప్పుడు కూడా కొన్ని విషయాలు, అన్ని విషయాలను కూడా ఎక్స్పోజ్ చేసేసి ఇది ఇలా అని చెప్పేసి ఎవరు చెప్పరు. దానికి ఒక గూఢ అర్థం పెడతారు, ఒక స్టోరీ లైన్ లో దాన్ని రాసుకొని వస్తారు. అది గుర్తించిన వాడే గొప్పవాడు. అది దేవుడి యొక్క గొప్పతనం. నువ్వు ఎంతవరకు దాన్ని గుర్తించగలవు. బయట పెట్టేస్తే దానికి వాల్యూ ఉండదు. అనుకున్నాం కదా నిన్నటి ఎపిసోడ్లో, వజ్రాలు అన్ని పోసి ఉన్నాయి అనుకో, వజ్రాలకి ఏం, డైమండ్స్కి ఏం వాల్యూ ఉంటుంది? రాళ్ల మధ్యలో ఒక డైమండ్ ఉంటే చూడండి, దానికి ఎంత వాల్యూ ఉంటుందో. అలా కాకుండా మనకు కనిపించినదంతా కూడా బంగారమే ఉన్నది అనుకోండి, ఆ బంగారానికి వాల్యూ ఉండదు. ఇప్పుడు అంతెందుకు, మనం ఒక ఫంక్షన్ చేస్తున్నాము, భోజనము ఎవరికి అవసరం లేదు, ప్రతి ఒక్కరికి అవసరం కదా. మరి ఆ భోజనం పంచం చేస్తున్నప్పుడు ఆ ఫంక్షన్లో మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయిన భోజనాన్ని ఏం చేయాలి? ఎవరైనా వస్తే కనుక వాళ్ళకి ఇస్తాము. అది కూడా జరగలేదనుకో ఏం చేస్తాం? డస్ట్బిన్లో పడేస్తాం. కానీ దీనికి ముందు ఎంత వాల్యూ ఉన్నది, ఇది ఇప్పుడు ఎక్కడుంది? భోజనానికి తినేటప్పుడు ముందుగా తిన్న వాళ్ళందరికీ దానికి ఎంత వాల్యూ ఉంది. అదే కళ్ళకద్దుకుంటాం, ఇదే అన్నము మనం కళ్ళకద్దుకొని తింటాం, ఇదే అన్నాన్ని మళ్ళీ డస్ట్బిన్లో పడేస్తాం. సో దాని టైం, ఏ టైంలో దానికి ఏ వాల్యూ ఉంటుందో అక్కడే వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి వీళ్ళందరూ కూడా దేవునితో నడవలేదు కదా. నడవాలంటే ఏమి కావాలి? మనిషి నడవాలి అంటే మనిషికి ఏమి కావాలి? గాలి, నీరు, నిలబడ్డానికి నేల, ఇవే కదా కావాల్సింది. సో దీనికి సంబంధించినటువంటి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటేనే మనకు పగలు రాత్రి అనేది ఏర్పడుతుంది. పగలు రాత్రి ద్వారా మాత్రమే మనము జీవించగలుగుతాము. ఇంత డీటెయిల్గా అయితే రాయరు కూడా ఎవరు కూడా. ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, సూర్యుని చుట్టూ భూమి నిజాలు తిరుగుతుంది, ఇప్పుడు మనకు డీటెయిల్గా దొరుకుతుంది. ఇప్పుడు దొరికినట్టుగా అప్పుడు డీటెయిల్గా దొరికేది కాదు. కానీ ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్లో రాయబడిందంటే బైబిల్ ఎంత గొప్ప జ్ఞాన గ్రంథమో చూడండి ఒకసారి. సౌర కుటుంబం గురించి, 9 గ్రహాల గురించి ఎప్పుడు క్రీస్తు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాయబడింది. ఈ సౌర కుటుంబం ఉందని చెప్పేసి మనం ఎప్పుడు కనుగొన్నాము అది కూడా చూస్తాను. అలెగ్జాండర్ గ్రహాం బెల్ 1876 సంవత్సరంలో పేటెంట్ తీసుకున్నాడు ఈ ప్రయోగాన్ని చేసి. అప్పుడు థామస్ ఎడిసన్ అనే వ్యక్తి ఎప్పుడు 1879లో మొట్టమొదటిసారిగా ఈ కాంతి ఆవిష్కరణ, ఈ చక్రం అనేది ఎలా ఉంటుందని చెప్పాడు. దాని తర్వాత ఎవరు? థామస్ డికోమస్ ఈ యంత్రాన్ని మరింత అభివృద్ధి చేశాడు. ఎప్పుడు? 18వ శతాబ్దంలో. ఇది ఎప్పుడు రాసిండ్రు, ఎప్పుడు కనుగొన్నారు? ఆలోచించండి ఒకసారి. బైబుల్ మనకు జ్ఞాన గ్రంథము అంటే ఎందుకు జ్ఞాన గ్రంథం అయింది? మనకు ఒక 10 ఆజ్ఞలను ఒకటి చెప్పేశారు, 10 ఆజ్ఞలు ఉంటే చాలు అనుకుంటామా? 10 ఆజ్ఞలు ఒకటి రాసేసి బైబుల్ అని చెప్తే సరిపోతుంది కదా. ఈ విషయాలను ఎందుకు రాయాలి? ఆదాము వంశావళిలో ఏముంది? హానోకున్నాడు. హానోకు నడిచిన దినాలు ఉన్నాయి. అదే ఈరోజు మన క్యాలెండర్. సరే, క్యాలెండర్ ఆవిష్కరణకు వస్తే కనుక క్యాలెండర్ అనేది ఎప్పుడు ఎలా కనిపెట్టారు, ఏం చేశారు ఈ క్యాలెండర్ అనేది కూడా ఒకసారి చూద్దామా. మొత్తం మనకు వచ్చేసి క్యాలెండరు ఎలా ఉంటుందంటే, ఫస్ట్ వచ్చేసేమో ఎక్కువ ఇది డెవలప్ చేసినది మొత్తం కూడా యూరప్ కంట్రీకి సంబంధించిన గ్రీకులే. సో ఇప్పుడు మనం వాడుతున్న క్యాలెండర్ పేరు వచ్చేసి గ్రిగోరియన్ క్యాలెండర్. సో ఇప్పుడు మనము ఏదో జనవరి 1, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 12 మంత్స్ మనం పెట్టుకున్నామే. సో ఇవన్నీ వచ్చేసి కూడా ఏమిటి? గ్రిగోరియన్ క్యాలెండర్. దీనికి 2 ఆధారాలు ఉంటాయి, ఒకటి సూర్యుడు, 2 చంద్రుడు. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఫస్ట్ క్యాలెండర్ అనేది ప్రవేశపెట్టారు. ఈ ఫస్ట్ క్యాలెండర్ ఎవరు ప్రవేశపెట్టారు, ఏమిటి అనేది ఒకసారి చూద్దాము. మనం ఈ క్యాలెండర్లను కనుక గమనించుకుంటూ వస్తే గనక ప్రప్రథమంగా వచ్చేసి ఈజిప్ట్ క్యాలెండర్ని చెప్తారు. ఈ ఈజిప్ట్ క్యాలెండర్లు వచ్చేసి ఎప్పుడు కనుగొనబడిందంటే క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రితం. క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రితం గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పటికీ కనీసంగా 6000 సంవత్సరాల క్రితం
కనుగొనబడింది. దీంట్లో కూడా ఎన్ని రోజులు ఉండేటివి? 365 రోజులు ఉండేటివి. కానీ వీళ్ళు ఏం చేశారు? నెలకు 30 రోజులు, 12 నెలలు, 360 ప్లస్ ఒక 5 రోజులను అదనపు డేస్గా పెట్టేసుకొని వీళ్ళు క్యాలెండర్ను చూసేవాళ్ళు. సో ఈ క్యాలెండర్ను దేని సూర్యచంద్రులతో పాటు నైలు నది, మనకు నైలు నది బైబిల్లో ఎంత ప్రాముఖ్యత చూపిస్తుందో అందరికీ తెలుసు. నైలు నది యొక్క ఎన్ని చోట్ల మనకు నైలు నది గురించి ప్రస్తావన వస్తుంది అనేది. సో నైలు నదిలో జరిగినటువంటి వాటర్ రావటము, దాన్ని వాటర్ తగ్గటము, పెరగడము, దాన్ని బట్టి వాళ్ళు మంత్స్ను లెక్క పెట్టుకొని 12 మంత్స్గా 12 మంత్స్గా దాన్ని పెట్టుకున్నారు. దాని తర్వాత సమేరియన్లు, సమేరియన్ బ్యాబిలోనియన్లు, సమేరియన్ మరియు బ్యాబిలోనియన్ అంటే తెలుసు కదా మనకు, బబులోను. సో ఈ బబులోన్ అనేది ఒక ప్రత్యేక స్థానాన్ని చూపించారు మనకు బైబిల్లో. సో మొట్టమొదటిగా ఇటుక కట్టడం అనేది జరిగినది బబులోన్లో. సో బైబిల్ తర్వాత ఇప్పుడు నోవాహు వస్తున్నాడు కదా నెక్స్ట్ మనకు. ఆ నోవాహు తర్వాత ఎక్కడ ఆగిపోతుంది ఏమిటి అనేది ఇంకొక. సో మనకు బైబిల్లో ఒక మత గ్రంథమే కాదు, మత గ్రంథాన్ని మించిన విషయాలు చాలా ఉన్నాయి. ఇదొక మానసికంగా మనముతో ఎదగటానికి తోడ్పడుతుంది. అట్లాగే మన ఆలోచన విధానాన్ని, అలాగే మన ప్రకృతిలో ఉన్నటువంటి విధానాలను, సో ఇలా చాలా విషయాలు కూడా ఇందులో ఉంటాయి. సో వీళ్ళు ఫస్ట్ మనకు మెసపటోమియన్ క్యాలెండర్ అంటే తెలుసు కదా, అదే బబులోనియన్ క్యాలెండర్. మొదటి ఈజిప్ట్ గురించి అయితే మనం చరిత్రలు చదివేసాము, ఏసేపు గురించి. సో దానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా. సో అలాగే మనకు వారానికి 7 రోజులు అన్న విషయం ఆదికాండం 1వ అధ్యాయంలోనే చెప్పబడింది. వారానికి 7 రోజులు. ఈ క్యాలెండర్ గురించి మనకు మొత్తం కలిపేసి ఈ క్యాలెండర్ను ఎప్పుడు ఎవరు డెవలప్ చేశారో తెలుసా పూర్తిగా? సో పూర్తిగా డెవలప్ చేసిన వ్యక్తి ఎవరంటే గనక వీళ్ళల్లో మొట్టమొదటి రోముకు సంబంధించినటువంటి మొదటి రాజు అయితే క్యాలెండర్ను ప్రవేశపెట్టాడు. కానీ దాని తర్వాత వచ్చేసి దాన్ని డెవలప్ చేసినది అప్పుడు ఆ రాజు ఉన్న కాలం 300 రోజులుగా దాన్ని గుర్తించేవాళ్ళు. సో 300 రోజులు కాదు, ఇంకొంచెం ఉంది అని చెప్పేసి దాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. సో ఈ 365 రోజులు రావడానికి చాలా టైమే పట్టింది. ఈ 365 రోజులు రావడానికి చాలా టైం పట్టింది. అది ఎవరు 365 రోజులు, ఫస్ట్ 365 రోజులే ఉన్నది. కానీ దాన్ని ఘన విభజన అనేది అన్ని దేశాలు కూడా, ఈ చెప్పాను కదా, జాన్ గుటెన్బర్గ్ ఎప్పుడైతే ఈ ముద్రణ యంత్రాంగాన్ని కనుగొన్నాడు, దాని ద్వారానే బైబుల్ వ్యాప్తి జరిగింది. బైబుల్ వ్యాప్తి జరగడం వల్లనే ఈ జ్ఞానం అనేది అందరికీ అందుబాటులోకి వచ్చింది. అంతకుముందు వాళ్ళ దగ్గరే ఉండేది కదా, బైబుల్ వ్యాప్తి జరగనప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గరే ఉండేటివి. అందుకే బైబుల్ ప్రపంచంలో అంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. సో ఇంత ప్రాముఖ్యతను సంతరించుకున్న బైబుల్ను మనం ఈరోజు ఎలా చూస్తున్నాము, ఎలా చదువుతున్నాము అనేది చాలా ముఖ్యం. అలాగే మనము ఇంకా ముందుకు వెళ్తే కనుక మరెన్నో విషయాలు ఉన్నాయి బైబిల్లో. ఈ ఒక్క విషయమే కాదు, చాలా 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 విషయాలు ఉన్నాయి. ఈ హానోకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఉంటుంది, హానోకు తర్వాత ఏం జరుగుతుంది అనేది ఉంటుంది. అలాగే మనము ఈ సౌర కుటుంబం 9 గ్రహాలు ఉన్నాయనే విషయాన్ని కూడా ఆదికాండంలో ఎప్పుడో చెప్పబడింది. మన నాగరికతకు సంబంధించి మనకైతే కనుక ఎక్కువ అందుబాటులో ఖచ్చితంగా మనకు తెలిసిన విషయాలు. జూలియస్ సీజర్ అనే వ్యక్తి క్రీస్తు పూర్వం 45వ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు ఈ ఫస్ట్ క్యాలెండర్ని. సో అప్పటి వరకు కూడా ఎందుకు జూలియస్ సీజర్ ఇక్కడ వచ్చాడు అంటే గనక, జూలియస్ సీజర్ అప్పుడు వాళ్ళు రోమన్ ప్రభుత్వాన్ని ఎక్కువగా అన్ని దేశాలకు విస్తరించారు. సో ఎప్పుడైతే రోమన్ ప్రభుత్వము ఉన్నదో అప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేశారు, ఆ రోమన్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఆ క్యాలెండర్నే ఫాలో అవ్వాలని చెప్పేసి రూల్స్ పెట్టారు. కాబట్టి దాని ప్రకారంగా చూసుకుంటే ఫస్ట్ ఎవరు, జూలియస్ సీజర్ అనే వ్యక్తి క్రీస్తు పూర్వం 45వ సంవత్సరంలో. అంతకంటే ముందే వాళ్ళ క్యాలెండర్ ఉన్నది, కానీ అది మొత్తము కూడా ప్రపంచం బయటికి రావటానికి కారణమైంది. ఇప్పుడు ఈ గ్రిగోరియన్ పోప్ 13 అనే వ్యక్తి మళ్ళీ ఎప్పుడు దీన్ని 1800 సంవత్సరాల తర్వాత, 1800 సంవత్సరాల తర్వాత, 1600 సంవత్సరాలు ఆ జూలియస్ సీజర్ పెట్టిన క్యాలెండరే పనిచేసింది. దాని తర్వాత ఇవి వచ్చేసినాయి. ఎవరు, మనకు ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ అనేది 1582లో పోప్ గ్రెగోరీ 13
చేత ఆవిష్కరించబడింది. సో అప్పటి వరకు కూడా మనకున్న క్యాలెండర్లు అన్నీ కూడా కొన్ని 365 రోజులు ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి మంత్స్ ఇవనేది లెక్క కట్టడం అనేది కాదు. కానీ ఇప్పటి వరకు కూడా మనం వాడుతున్న క్యాలెండర్లో 365 డేస్ అనేది ప్రతి 4 ఇయర్స్కి ఒకసారి లీప్ ఇయర్ అనేది లాస్ట్ ప్రవేశపెట్టినది ఎప్పుడు అంటే 1582లో. సో ఇది మన ఒక క్యాలెండర్ గురించి మనం ఏదైతే 365 డేస్ అనుకుంటున్నామో ఈ 365 డేస్ గురించి బైబిల్లో ముందుగానే రాయబడింది. అలాగే సౌర కుటుంబంలోని 9 గ్రహాల గురించి కూడా ముందుగానే బైబిల్లో రాయబడిందని గుర్తించాలి. ఇది నా యొక్క నేను చెప్పదలిచినటువంటి విషయం. జూలియస్ సీజర్ గురించి అయితే తెలుసుకున్నాము. అంతకు ముందు వచ్చేసి రోమ్ చక్రవర్తి రోమలస్, ఈ రోమ్ను స్థాపించిన రాజు రోమలస్ ద్వారా ఫస్ట్ క్యాలెండర్ ఉండేది. అది దాంట్లో 10 మంత్స్ ఉండేటివి, 304 డేస్ ఉండేటివి, 365 డేస్ ఉండేటివి కాదు. దాని తర్వాత ఈ నుమా పొంపీలియస్ అనే అతను దీన్ని ఏం చేశాడంటే దానికి జనవరి ఫిబ్రవరి మంత్ కలిపేసి దాన్ని 12 మంత్స్గా చేశారు. 12 మంత్స్గా చేసినప్పటికి కూడా దానికి 363 డేసే వచ్చేటి. దాని తర్వాత లీప్ ఇయర్ను కలిపేసి 365 డేస్గా గ్రెగోరియన్ క్యాలెండర్. అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళారో చూడండి, వీళ్ళు మొదటికే వెళ్ళారు. మొదట్లో అక్కడ ఈజిప్టులో ఎంత ఉన్నది, 365 రోజులు ఉన్నాయి కదా, అవి కాదని చెప్పేసి ప్రపంచం ఇంకా వేరే వేరే ఆలోచనలతో ఉన్నది. కానీ మళ్ళా ఎక్కడికి వచ్చారు, మళ్ళీ అక్కడికే వచ్చారు, ఆ 365 డేస్ దగ్గరికే వచ్చారు. వీళ్ళంతా క్యాలెండర్లన్నీ తప్పులని తెలుసుకున్నారు. వీళ్ళు చేసిన క్యాలెండర్లన్నీ తప్పులని తెలుసుకొని మళ్ళీ ఎక్కడికి వచ్చారు, 365 డేస్ దగ్గరికే వచ్చారు. సో మనం బైబుల్ని చాలా జాగ్రత్తగా చదవాలి ప్రతి ఒక్క విషయాన్ని. ఇదేముంది ఆదాము వంశావళే కదా అనుకుంటే గనక పొరపడినట్టే. అందులో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను మనము మిస్ అవుతాము. సో మనం చదువుకునే విద్యార్థులు బైబుల్ను ఒకసారి చదివితే అందులోని విషయాలను గనక గ్రహించగలిగితే ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యము మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్, కామెంట్, షేరు, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సరే నేను చెప్పిన విధానంలో కానివ్వండి, నేను చెప్పిన దాంట్లో కానీ ఏదైనా మిస్టేక్స్, నేను మనిషిని, ఉంటే గనక తప్పక తెలియజేస్తారనుకుంటున్నాను. ఇట్లు మీ రవికుమార్. థ్యాంక్ యూ.